యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ శుభం స్టోర్స్ ఎవరిదో మీకు తెలియకపోవచ్చు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. పెళ్ళంటే ముందుగా గుర్తొచ్చేది మా శుభం స్టోరేనండి. చూడండి, మీ శుభం స్టోర్స్ పరపతి ఏంటో వినడానికి మేము రాలేదు. మరెందుకు వచ్చారయ్యా? చూడమ్మా, ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండకూడదు, వ్యాపారం చేయకూడదు. ఏంటయ్యా, రాత్రికి రాత్రి చెట్టు కాయలు కాసినట్టు ఈ రూల్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో తెలుసుకోవచ్చా? రూల్ అంటే రూలే కదమ్మా. రూలు లేదు, రుబ్బు రోలు లేదు. ఏ 10ో 25 ఇస్తాను, తీసుకుని వెళ్ళండి. చూడమ్మా, 10కో 25కో కక్కుర్తిపడి మేము ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఈ స్టోర్ ఉండకూడదు. అర్జెంటుగా బోర్డు తీసేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. అలా ఎలా తీసేస్తారు? నోటీసులు ఇవ్వాలి కదా. మీరేం మాట్లాడినా మా పై అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడండి. మాకేమీ తెలీదు. ఏం తెలియనప్పుడు మీరు వెళ్ళండి సార్. ఇక్కడెందుకు గొడవ చేస్తున్నారు? మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు, లేబర్ లైసెన్స్ లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక రిక్వెస్ట్ లేదు, ఒక్క జిఎస్టీ లేదు, ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదు. ఇలా స్టోర్ నడపడం చట్ట విరుద్ధం. ఇప్పుడు ఈ స్టోర్ని కూల్చేస్తాం. ఉరుములా వచ్చి స్టోర్ ని కూలుస్తానంటారేంటండి? మర్యాదగా మంచిగా చెప్పు చూస్తాం, మీరు వినడం లేదు కదా. చూస్తారేంటి? ఆ బోర్డు తీసేయండి. సార్ అదే ఆగండి. ఏంటండి, ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, ఎవరు వీళ్ళంతా? చూడు కృష్ణ, మనకి లైసెన్స్ లేదంట, మన స్టోర్ ని కూల్చేస్తానంటున్నారే. అవునమ్మా, ఎంత చెప్పినా వినడం లేదు. అమ్మా, అన్నీ వివరంగా మీ అమ్మగారికి చెప్పాము, మళ్ళీ మీరొచ్చారు. అసలు మేమేం చేశామని మా శుభం స్టోర్స్ ని తీసేస్తామంటున్నారు? ఏం చేయలేదు కాబట్టేనమ్మా. అనుమతి తీసుకోలేదు, లైసెన్స్ తీసుకోలేదు, ట్యాక్స్ కట్టడం లేదు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇక్కడ ఈ వ్యాపారం నిషిద్ధం. నోటి మాట చెప్తే మేము నమ్మమండి. గవర్నమెంట్ మీకేమైనా పేపర్స్ మీద ఆదేశాలు ఇచ్చిందా? అసలు మాకు నోటీసులు ఇచ్చారా? అన్నిటితోనే వచ్చామమ్మా. ఇదిగో చూడండి. పట్టుకో హిమా. అయ్యో దేవుడా, ఏంటిది? నా జాబ్ పోయిందని ఎలా చెప్పాలా అనుకుంటూ వస్తే ఈ కుటుంబం ఆధారమే పోతుందేంటి? ఏంటి కృష్ణ, ఏం మాట్లాడవేంటి? ఇయ్యండి అమ్మా పేపర్లు. ఇంకా చూస్తారేంటి? బోర్డు తీసేయండి. వెళ్ళండి. ఆగండి సార్. ఆగండి బాబు, ఈ శుభ స్టోర్స్ నా ప్రాణం అయ్యా. ఈ శుభ స్టోర్స్ ద్వారా 100 మందికి పెళ్లిళ్ళు చేయించానయ్యా. మీరు దయచేసి కూల్చొద్దయ్యా, కూల్చొద్దు. అవన్నీ వింటారయ్యా? అయ్యా కృష్ణ, ఏంటి ఇది? మనకే ఎందుకు ఇలా జరుగుతోంది?
అయ్యో అయ్యో వద్దయ్యా, అయ్యో పడేకండి అయ్యా, అయ్యో అయ్యో వద్దయ్యా, అయ్యో తీసి బయటపడేయండి, పడేయండి. అయ్యయ్యో దేవుడా దేవుడా, అయ్యయ్యో దేవుడా దేవుడా. ఇదిగోండి, సంతకం పెట్టండి. మీరే బాగుపడతారు, పురుగులు పడిపోతారు. మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు కదయ్యా. చూడమ్మా, మమ్మల్ని ఏమన్నా లాభం లేదు. మళ్ళీ ఈ స్టోర్ నడిపారో పోలీసులు వస్తారు, అప్పుడు పెద్ద కేసు అవుతుంది. జాగ్రత్త. అక్కడ సంతకం పెట్టండి. పదండి. అయ్యో నమస్తే మేడం. మొత్తానికి మీ డ్యూటీ మీరు చేశారు. అవును మేడం. వెళ్ళండి. ఓకే మేడం. రాడమ్మా, ఇంకేంటి సంగతులు? వంద గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలివానకు చచ్చిందంట. అలా ఉంది నీ శుభం స్టోర్స్ కథ. నిజానికింత చీప్ సామెత చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, కానీ నీ రేంజ్కి అలా చెప్తేనే అర్థం అవుతుంది కదా. శుభం కాస్త అశుభం అయింది. ఇక శుభానికి శుభం కార్డు పడ్డట్టే కదా. హలో, నమస్తే. కుటుంబ
సభ్యులకు, మంచి మనుషులకు అందరికీ నా నమస్కారాలు. ఎలా ఉన్నారు? అంతా క్షేమమేనా? శుభం భూయాత్. శుభం స్టోర్స్ గాన్. ఎలా ఉంది నా దెబ్బ రాణమ్మ? అంటే అంటే ఇది నువ్వు చేయించావా? కాదా మరి? మీరు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మమ్మా, ఇది నువ్వు చేయించావా? ఎస్ మై డియర్ స్వీట్ బేబీ, ఇట్స్ మై స్వీట్ రివెంజ్. మమ్మా, ఇది తప్పు కదా. పాపం మమ్మా. Shut up! Just shut up! హ, నా కూతురు పెళ్లిని దొంగతనంగా జరిపించారు. అది తప్పు కాదా? ఈ తార రేంజ్లో మినిస్టర్ గారి సంబంధం మాట్లాడితే ఇదిగో ఇలా అయ్యింది నీ బతుకు. ఇది తప్పు కాదా? ఏయ్, ఇంతకింత అనుభవిస్తావే? మా కుటుంబాన్ని ఇలా చేసిన దానివి నువ్వు బాగుపడవు. హలో హలో రాణమ్మ, కొంచెం ఆగు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని అంటారు కదా, నీకు తెలీదా? టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో అంటారులే. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? ఒక రకంగా చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నమాట. కృష్ణ, తెలివితేటలు నీకే ఉండవు కదా. నా స్వీటీ పెళ్లి దొంగతనంగా జరిపించారు. నా పరువు తీశారు. 100కు పైగా పెళ్లిళ్లకు సామాగ్రి సప్లై చేశారు. బోళ్లంత పుణ్యం మూటగట్టుకున్నారు. కానీ ఒకే ఒక్క తప్పు చేశారు. అది నాతో పెట్టుకోవడం. ఎలా ఉంది ఈ తార ఇచ్చిన గిఫ్ట్? మీ అహంకారాన్ని కూల్చేశాను. మీ శుభం స్టోర్ని మూయించేశాను. ఇక మీ బతుకులు రోడ్డు మీదే. దాన్నం దాచిన వాడికే తెలుస్తుంది. పుణ్యం చేసిన వాడికే దక్కుతుంది. సామెతలు మీకన్నా బాగానే వచ్చు మేడం. చిటికలు వేసి 4 మాటలు మాట్లాడి వెళ్తే సరిపోతుందా? నా మాటలు కూడా వినండి. మంచితనం భూమిలో నాటిన విత్తనం లాంటిది. ఎప్పుడో ఒకసారి మొలకెత్తుతుంది. శుభం స్టోర్స్ ద్వారా ఎన్నో పెళ్లిళ్ళు చేశాం. ఆ పుణ్యం ఊరికే పోదు మేడం. మమ్మల్ని ఏదో చేశామని మీరు సంబరపడుతున్నారు. కానీ ఆ సంబరం ఎన్నో రోజులు ఉండదు మీకు. ఇదే శుభం స్టోర్స్ ని వారం రోజుల్లోగా మళ్ళీ మొదలు పెడతాం. మధ్య తరగతి వాళ్ళు అంటే బంతులాట అనుకుంటున్నారా?
బంతి నేలకేసి కొడితే ఎంత బలంగా కొడితే అంతే బలంగా పైకి లేస్తుంది. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజ్ చేస్తున్నాను. తారతోనే ఛాలెంజా? చూస్తూ ఉండండి, నా గెలుపుని చూస్తూ ఉండండి. వారం రోజుల్లోగా ఈ శుభం స్టోర్స్ మళ్ళీ మొదలవుతుంది, మొదలు పెడతాను. మీ అధికారం, మీ అహంకారం, మీ గెలుపు తాత్కాలికమే అని నిరూపిస్తాను. ఏంటి రావు, నీకెన్నిసార్లు చెప్పాలి డిస్ప్లేలో పెట్టిన ఐటెంని కస్టమర్కి సేల్ చేయొద్దని? నేను అక్కడికి చెప్పాను సార్, వాళ్ళు అదే కావాలన్నారు. చెప్పండి, గోడౌన్లో స్టాక్ ఉంది కదా, త్వరగానే డెలివరీ చేస్తామని చెప్పండి. పాపం కృష్ణ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి అన్నయ్యకి చెప్తే ఏమంటాడో, ఎలా ఫీల్ అవుతాడో. చెప్పింది అర్థమవుతుందా? అలాగే సార్. రే శ్రీకాంత్, అక్కడే ఆగిపోయావేంట్రా? రా. ఆ, ఏంట్రా, ఇన్నాళ్ళకు స్టోర్కి వచ్చే తీరిక దొరికిందా? ఎప్పుడూ ఆ మేడ్ ఇన్ హెవెన్ మాత్రమేనా? అసలు హెవెన్ బయట ఉందిరా, అందులోంచి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ నువ్వు రావు. వచ్చేసానురా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నిజంగానే నా జాబ్ మేడ్ ఇన్ హెవెన్లో నుంచి పోయింది. వాట్? జాబ్ పోవడం ఏంట్రా? ఈ రోజు నుండి నీకు కూడా ఇక్కడ జాబ్ లేదు. నువ్వెంత డెడికేషన్గా పనిచేస్తావో నాకు తెలుసురా. సడన్గా జాబ్ వద్దనేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. నేను అందరికీ ఒక మాట చెప్తుంటాను, ఎప్పుడైనా ఎవరి మీద డిపెండ్ అయ్యే జాబ్ చేయకూడదు. మనకంటూ సొంతంగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు కదా. నేను కూడా నీలాగే బిజినెస్ స్టార్ట్ చేస్తానురా. వెరీ గుడ్ రా. పోయిన జాబ్ని తలుచుకుని టెన్షన్ పడకుండా బిజినెస్ స్టార్ట్ చేయి. నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. అవును, ఎక్కడో ఏదో బిజినెస్ చేయడం ఏంటి? ఇక్కడే ఆర్జీ హోమ్ నీడ్స్లోనే ప్లాన్ చేసుకో. మనిద్దరం ఒకచోటే ఉన్నట్టుంటుంది, ఒకరికొకరం కోఆపరేట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే రాధా, బాగా చెప్పావు. ఈ అవకాశాన్ని నేను వదులుకోనరా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బయలుదేరుతాను. రేయ్, ఏం బిజినెస్ అని చెప్పకుండా వెళ్తున్నావు? మళ్ళీ వస్తాను, అప్పుడు నీకే చెప్తాను.
ఏమిటో ఆ గోవిందుడి లీల. అన్యాయంగా జనాన్ని దోచుకునే వాళ్ళకి మాత్రం అన్నీ ఇచ్చి మంచితనంతో న్యాయంగా వ్యాపారం చేసుకుని బ్రతికే వాళ్ళ పొట్ట కొడుతూ ఉంటాడు. ఏంటో ఆయన పిచ్చి పరీక్షలు. అమ్మా, ఏ పరీక్షలైనా చదివిన వాళ్ళకే కానీ చదవని వాళ్ళ గురించి కాదు. ఆ దేవుడి పరీక్షలు కూడా మంచి వాళ్ళ కొరకే. చదవని వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి పరీక్షలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు చిట్ట చివరిగా జీవితంలో ఎలాగో ఫెయిల్ అయిపోతారు. కృష్ణ, మీకు జీవితం ఇప్పుడే మొదలైందమ్మా.